యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. నా ఫాలోవర్స్ మొత్తానికి దేవుడి దయ వల్ల మీరందరూ బాగానే చూస్తున్నారు. నాకైతే రోజు రోజుకి మంచి యూస్లో కూడా మంచి మెజారిటీ వస్తుంది. కానీ లైకులు కొద్దిగా తగ్గుతున్నాయి రా, ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్లు కూడా పర్వాలేదు. ఇంకా మీరందరూ నేను అనుకున్నట్టే నాకు సపోర్ట్ చేస్తున్నారని ఇప్పుడు నమ్ముతున్నాను. ఈరోజు ఒక చిన్న వంట అంటే ఈ మధ్య మనం పండగకి పచ్చి కొబ్బరి ప్రతి ఇంట్లో వచ్చింది కదా. ఇది ఎప్పుడో అది ఎవరిళ్ళలో చేసింది కాదు, ఏ హోటల్లో తినింది కాదు, ఏ బేకరీలో కూడా చూసింది కాదు. మా పెద్దవాళ్ళు అయితే పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇటు చేసేవాళ్ళు అనమాట. అంటే కొబ్బరిలో బెల్లం కానీ లేకపోతే చక్కెర కానీ యాడ్ చేసేసి ఏదైనా కొబ్బరి ఉంటే చేసి మా అందరికి పెట్టేవాళ్ళు. అట్ట మేము కూడా అదే ఏదైనా కొబ్బరి దొరికిన అంటే ఏ వస్తువు ఉన్నానైనా ఒక వస్తువుతో 100 రకాలు చేసుకుంటాం మనం ఆడవాళ్ళం. అందులో ఇది ఒక రకం అనమాట. చేసుకున్నారండి చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి పెనం పెట్టుకున్నాంరా, పెట్టేసుకొని దీనికైతే కొలత లేదురా. ఎక్కువ నీళ్ళు పోసుకుంటే లేట్గా అది దగ్గర పడుతుంది, తక్కువ నీళ్ళు పోసుకుంటే తొందరగా పడుద్ది. కానీ దీనికైతే మనకి కొలబద్ద అయితే లేదు. కానీ మీ గుర్తు కోసం ఇదిగో అంటే బెల్లం కరగాలి కాబట్టి మామూలుగా దీన్ని అచ్చం బెల్లంతో చేసుకోవచ్చు, అచ్చం చక్కెరతో చేసుకోవచ్చు. కానీ బెల్లం కరగాలి కాబట్టి దాంట్లో ఈ చిన్న కప్పుతో వాటర్ పోసాను నేను. ఆ నీళ్ళు యాడ్ చేస్తాం కదా, నీళ్ళు పోసుకున్నాం కదా. మామూలుగా అయితే ఇది అచ్చం కొబ్బరితో అచ్చం చక్కెరతో చేసుకుంటారు, అచ్చం బెల్లంతోనే చేసుకుంటారు. మా పిల్లలు ఏమంటే అచ్చంగా ఆ చక్కెర బాబు నానమ్మ కొద్దిగా క్లైమేట్ మారింది కదా, కొద్దిగా జలుబులు అవి ఉంటాయి అన్న తర్వాత కొద్దిగా ఒక్క భాగం అయితే బెల్లంగా యాడ్ చేశాను దీంట్లో. అయినా చూద్దాంలే అని చెప్పాను. అది బెల్లం కదా. ఆ బెల్లం ఇప్పుడు కరిగిన తర్వాత ఈ బెల్లం ఇప్పుడు బాగా కరగాలరా. ఇది మనం తురిమితే తప్ప ఎంత నలగొట్టినా కానీ ఆ ముక్కలు అయితే ఉంటాయి నాన్న. కానీ అందుకే ముందే కాస్త ఒట్టిగా నలగొట్టుకుంటే కొంచెం తొందరగా పని అయిపోద్దేమో. కానీ మనకు తొందర కదా, అందుకని వేసేస్తామట. తొందరగా చేసి మేము చూపించాలి కదా, అందుకని తొందర పదవి వేసేస్తా. ఇది చాలా సింపుల్ వంట నాయన. ఎంత సింపుల్ అంటే చిన్నపిల్లలు చేసుకోవచ్చు, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు చేసుకోవచ్చు, ఇంకా కాస్త పెద్దవాళ్ళు చేసుకోవచ్చు. బెల్లం కరిగిపోయింది కదా, ఇప్పుడు చక్కెర వేసేస్తున్నాను నేను. ఇప్పుడు చక్కెర వేసేస్తాం. ఈ చక్కెర బాగా కరిగి మామూలుగా మనం లడ్డు పాకం అంటాం కదా నాయన, ఆ లడ్డు పాకం వచ్చేదాకా ఎంత తొందరగానే వచ్చేస్తుంది అది. ఇది కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇది ఏంటంటే పచ్చి కొబ్బరి ఉంది కదా మనకి, ఆ కొబ్బరి బాగా పగలు కొట్టుకొని అంత సన్న ముక్కలు చేసేసుకున్నాం. అంటే మిక్సీలో మనం గ్రైండ్ చేసుకుంటే పెద్ద ముక్కలు పడవు కదా, సన్న ముక్కలు చేసేసుకొని ఆ ముక్కల్ని కొద్దిగా వాటర్ ఏం లేకుండా పూర్తిగా వాటర్ వచ్చేసేసి దీంట్లో నేను 10 ఇలాచికాయలు వేసాను, ఏలకాయలు వేసాను 10. ఎందుకంటే మంచి వాసన వస్తుంది. మంచి వాసన వస్తే మనం తినేదానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. పైగా మెడికల్ పరంగా ఎత్తుకున్న ఏలకాయలు ఎత్తి మంచి ఔషధ గుణాలు కలిగిన ఇది అది. ఇప్పుడు అందుకే కొందరు చెప్తారు ఉదయాన్నే లేవగానే ఒక గ్లాసు హాట్ వాటర్లో ఒక 2 ఏలకాయలు పగలు కొట్టుకొని వేసుకొని బాగా కాస్త కాగపెట్టుకొని వచ్చినట్టు కూడా ఉన్నారమ్మా. చాలామంది గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది. ఎందుకంటే ఆయుర్వేదంలో ఇది ఒక మెడిసిన్ అనమాట. అంటే ఇది మనకి వంటింటి వైద్యం అని చెప్తున్నారు కదా ఇప్పుడు ఎంతోమంది ఆయుర్వేద డాక్టర్లు. నిజంగా కూడా మనం దాన్ని లైక్ చేయం. కానీ ఎందుకంటే ఇంగ్లీష్ మందులు అలోపతికి అలవాటు పడిపోయి ఏదో వచ్చిన గంట లోపల తగ్గిపోతుంది అంతా ఇలాంటి ప్రాసెస్ కదండి. దాన్ని మనం ఎందుకో పెద్దగా ఇష్టపడవు. నిజంగా చెప్పాలంటే నేను ఇంకొక వీడియోలో చెప్తాను, నాకు ఆస్మా ఉండింది. కానీ ఇది ఒకే వీడియో కాదు, నేను మళ్ళీ నెక్స్ట్ దాంట్లో చెప్తా. ఆయుర్వేదం అనేది మా నాన్న ఆర్ఎంపీ డాక్టర్, గవర్నమెంట్ జాబు. అంటే మేము ఆయుర్వేదంలో నుంచే వచ్చాము.
ఇప్పటికి కూడా ఆయుర్వేదాన్ని లైక్ చేస్తాం, ఆయుర్వేదమే ఒకటి చెప్తాం. ఆయుర్వేదంలో చాలా జబ్బులు తగ్గిపోతాయమ్మా. అది ఇప్పుడు చక్కెర తగ్గింది కదా, అదిగో అట్టా వచ్చింది కదా, ఒక్కరవాట అంటుకున్నట్టుగా అట్ట. అంటే ఇది లడ్డు పాకం అయితే ఇదే అంటాం మనం. కొద్దిగా మంట స్లోలో పెట్టుకొని ఇప్పుడు ఈ ఏలక్కాయలు కొబ్బరి మంట పుట్టుకున్నాం కదా, ఇవి వేసి బాగా కలిపెట్టుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. నా చిన్న వంటలేని మనం అనుకుంటాం, కానీ నా చిన్నవే బాగుంటాయి తినేదానికి. చిన్నవి చాలా బాగుంటాయి అన్నమాట. అందుకని మనం చిన్న వంటలు ఏం బాగుంటాయిలే అని అనుకోకూడదు. ఇది ఇది బాగా దగ్గర పడేటట్టుగా ఇలా కలుపుకోవాలి. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు బాగా టగటగటగ ఉడుకుతుంది కదమ్మా. ఇది ఇప్పుడు ఉడుకుపెట్టింది అనమాట. తర్వాత అది మనకి మైసూర్ పాకు వస్తుంది కదా, ఒక పొంగులాగా అట్లా వస్తుంది. అప్పుడు దాకా దగ్గర పడింది. ఇది ఇందాటికన్నా ఇప్పుడు కాస్త చిక్కబడి మనకు సైడ్ చూడు మైసూర్ పాకు వచ్చినట్టే వస్తుంది కదా. ఆ లెక్క అయితే ఇంకాస్త ఎంత ఒక 1 minute తర్వాత అయిపోతుంది. ఇప్పుడు చూడండి బాగా దగ్గర పడింది కదా. సేమ్ మైసూర్ పాకు లాగే వచ్చిందా. మనకి మైసూర్ పాకు అయితే ఎప్పుడు వంట రెడీ అయితే అప్పుడు అడుగు అంటుకోదనమాట, బాగా గిన్నెలు వదిలేస్తుంది అది. అలాగే ఇప్పుడు కూడా ఇది ఎప్పుడైతే కరెక్ట్ అయిపోదో ఇప్పుడు చూడండి గిన్నెలు వదిలేసింది అది. చూడు పైన తిరుగుతుంది కదా, అడుగును కూడా లేదు కదా. కాకపోతే ఏంటంటే దాంట్లో ఆయిల్ పోస్తాం. ఎందుకంటే శనగపిండిలో ఆయిల్ ఉండదు, చక్కెరలో ఆయిల్ ఉండదు. కానీ ఇది అట్ట కాదు, దీంట్లో కొబ్బరి ఆయిల్ ఉంది కదా, దీంట్లో ఆయిల్ పోయాం కదా. చూడండి ఇది అడుగును కూడా చూడు ఎంత చక్కగా వదిలేసిందో చూడండి. అయిపోయింది కదా. ఇది ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను అడుగున ఈ గిన్నెలో ఆయిల్ వేసేసుకుంటాను అనమాట. స్పూన్ కూడా అడవులు లెక్కలు పెట్టాను. ఇది ఆయిల్ వేసేసుకుంటాను ఇట్లా. ఇట్లా చుట్టూ ఆయిల్ వేసేసుకొని ఇప్పుడేమంటే ఇదిగోనుకొని అంత మైసూర్ పాకు లాగే. ఇది నాకు తెలిసి కూడా యూట్యూబ్లో అయితే నేను చూడలేదు. కాకపోతే నేను చేసుకుంటాం కాబట్టి మా పెద్దవాళ్ళ వంట కాబట్టి చేశాను నాన్న. ఇది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేసుకోండి. చాలా 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 బాగుంటుంది నాన్న. చాలా అయిపోయింది కదా. చాలా బాగా వచ్చింది కదా. అస్సలు నిజం చెప్పాలంటే మైసూర్ పాకు లాగే వచ్చిందిరా. ఎంత బాగా వచ్చిందో చెప్పలే. ఇప్పుడు దీన్ని సమయానికి ఎందుకు కనపడతాయి ఏనా. ఇప్పుడు ఇట్టుంది కదరా, ఇలా కోసుకోవచ్చు. ఒక్కర వారాక ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు నీకు ఇప్పుడే అదే మామూలుగా అయితే ఒక్కరు ఆరిన తర్వాత కోసేసుకున్నాను. ఇప్పుడు ఇంకా అంటే ఇప్పుడే కోసాం కదా. ఒకరు ఆరిన తర్వాత మనకి ఏ భంజములు కావాలంటే, మనకి కరెక్ట్గా బిళ్ళలు కావాలంటే అవి కానీ, లేకపోతే క్రాస్గా కోస్తాం కదా డైమండ్స్ లాగా ఇప్పుడు మైసూర్ పాకు కోసినట్టు అట్టు. కానీ మనం ఎట్ట కోసుకున్నా కానీ అటు వచ్చేస్తాయి. కాస్త అత్తి ఆరలేదు ఇంకా. అది ఇంకా మీరు ఆరిన తర్వాత ఆ విధంగా కోసేసుకోండి. ఇది చాలా సింపుల్ ఐటము. ఎందుకంటే ఎంత బాగా కేకుల్లాగా ఇదిగో చూడు సూపర్గా ఎంత బాగా వచ్చింది చూడమా. చాలా బాగా వచ్చింది కదా. ఇది టేస్ట్ కూడా మీరు ఇలాగే 2 చక్కెర అది బెల్లం కలుపుకోవాలనుకుంటే అట్టైనా కలుపుకోండి. లేదా ఒట్టి బెల్లం అయితే కొద్దిగా గట్టిగా వస్తుందిరా, కొద్దిగా అట్టబాకిలాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇదైతే కరెక్ట్గా మనకి ఇదో కాక మైసూర్ పాకు అనుకోవచ్చు మనం. బహుశా ఇది ఎక్కువ ఎవరు చేయలేమైతే మేము చేసుకుంటాం. ఎందుకంటే మా పాత వాళ్ళు కూడా ఇది చేసేవాళ్ళు. అక్కడి నుంచే మాకు అది వారసత్వంగా వచ్చింది. ఇదిగో ఎంత మెత్తగా ఎంత బాగుందంటే అంత బాగుందిరా. ఇగో పిల్లలు కూడా ఇగో బాగా మైసూర్ పాకు లాగా ఇదిగో అదిగో
చూడండి బియ్యాలు కూడా ఎంత బాగా వచ్చాయి చూడు కదా. ఇది ఒకటి చాలు అన్న, ఒకటి చక్కెర పోసుకుంటే ఒకటి కొబ్బరి చాలు. మరీ 1.5 పట్టేసుకున్నాం అనుకో మరి ఎక్కువ తిప్పి వచ్చేస్తుంది, అట్టొద్దు. అందుకని ఒకటి చక్కెర, ఏదైనా బెల్లం కావచ్చు చక్కెర కావచ్చు, దాంట్లోనే మనం అది కొబ్బరి దగ్గర ఏం చేసుకునేటప్పుడు ఎలక్కాయలు వేసేసింది. ఇది కూడా మీరు చూసారు బిళ్ళలు నాకు కాలుతున్నాయి కానీ ఎంత బాగా చేసి చూడండి మైసూరుపాకులాగా ఈ కొబ్బరి అచ్చులు. అందుకని మీకు బాగా నచ్చే ఉంటాయి అనుకుంటాను నేను, ఎందుకంటే నేను వీలైనంత సింపుల్ వంటలే చేస్తానా. ఎందుకని అంటే అది గబక్కన అయిపోతుంది, మనకి కొద్దిగా ఖర్చు తగ్గద్ది అని చెప్పని. ఇదంటే ఈరోజు పండగ కొబ్బరి ఇంట్లో ఉన్నింది, ఇటన్నీ కోసేసుకుంటే ఇదిగో ఇట్టే అన్నీ ఇట్టే వచ్చేస్తాయి. ఇంకా ప్రతి ముక్క చేసుకోండి, అందరికి పెట్టండి, మీరు తినండి. ఇది ఒక్క నెల కూడా స్టాక్ ఉంటుందమ్మా ఇంట్లో. అట్లా స్టాక్ పెట్టుకోండి. కొద్దిగా పాకం ముదరకుండా, పాకం ముదిరితే మళ్ళీ అది ఆడేటప్పటికి కొద్దిగా గట్టి అయిపోద్ది. నేను అది చేసుకొని తినండి. ఇది నా వంట నచ్చితే మీరు చేసుకొని తిని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ వస్తుంది. ఇది తిని చూసి ఎట్టుందో నాకు కామెంట్ పెట్టండి. ఇంకా ఇట్లా చిన్న చిన్న వంటలు చిన్న చిన్న బ్యాచులర్కి కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ, లేదా ఇట్లా ఇష్టమైన వాళ్ళకి కానీ చాలా చెప్తాను రా, ఒక అర్ధగంటలో అయిపోయే వంటలా. అది 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 నేను ఇంకనా మీకేమైనా తిని ఎట్టుందో నా కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా ఏదన్నా మీకు తెలుసుంటే కూడా ఇటు చేయమ్మా అని చెప్పానని చెప్తే నేను అవి కూడా చేస్తాను, పెడతాను. కానీ సింపుల్ వంటలే ఎక్కువ చేస్తాను, ఎందుకంటే పెద్ద పెద్ద వంటలు మీరు నేర్చుకోలేరు. అందుకని అందరికీ బాయ్మా, మర్చిపోకుండా ఈ ఆర్టీని మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ నాన్న, బాయ్.